ఏవండోయ్, ఒక ఆడపిల్లని చిన్నప్పుడు మాత్రమే అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? రేపు చదువుకుని పెద్దయ్యాక ఏమవుతావు అని. పలకా బలకం పట్టుకున్నప్పుడు మొదలెడతారు ఏమవుతావు 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 అని. అంతలా అడిగాక ఏదోటి అవ్వాలి కదా అని బలంగా ఫిక్స్ అయ్యి పట్టుదలతో 10వ తరగతి వరకు వచ్చేస్తాం. ఇంక 10వ తరగతి పూర్తయిందంటే దినదిన అభివృద్ధి అన్నట్టు దినదిన గండమే. బ్యాగ్ భుజాన్ని వేసుకుని గడప దాటేంత వరకు కూడా తెలీదు రేపు మళ్ళీ చదువుకోవడానికి వస్తామా రామా అనేది. సరిగా అంబిషన్ కి దగ్గరగా ఉన్నాం అనే టైంకి ప్యాంటు చొక్కా వేసుకుని పక్కపాపుడు తీసుకుని పెళ్లి చూపులు అనే ట్యాగ్ వేసుకుని వచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసి పంపేస్తారు. మరి ఈ మాత్రం దానికి చిన్నప్పటి నుంచి ఏమవుతావు 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 అని అడగడం ఎందుకు నాకు తెలీదు. ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి తర్వాత చదువుకున్నా మాకేం అభ్యంతరం లేదంటారు. తీరా గొర్రెల తల్లుపి బరిలో దిగాక ఆడపిల్ల ఉద్యోగం చేస్తే పొగరగా బతుకుద్ది అంటారు. దాన్ని పొగరని మీరు అనుకుంటారు, తలెత్తుకుని గర్వంగా బతుకుతున్నామని మేము అనుకుంటాం. ఆడపిల్లలకి చదువు ఉందనుకోండి, రేపొద్దున తాగి తందనలాడి కట్టుకున్న వాడు గెంటేసిన తలదించుకుని చీకటి గదిలో కాకుండా తలెత్తుకుని తన కాళ్ళ మీద తను బతకగలుగుతుందా అండి?